ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొత్తగా అక్షరాభ్యాసం అండ్ అన్నప్రాసన కార్యక్రమం జూలై 3న స్టార్ట్ చేశారు. ఇది వకులామాతాదేవి టెంపుల్లో స్టార్ట్ చేశారు. మనందరికీ తెలిసిందే కదా, వకులామాతాదేవి గారు మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ తల్లి గారు. ది ఓల్డ్ టెంపుల్ని మళ్ళీ రెనోవేట్ చేశారండి. ఇది వకులామాతాదేవి కొత్త టెంపుల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి చేరుకోవడానికి అలిపిరి మార్గం నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇక్కడ 2 బ్యాచ్ల ప్రకారం పూజ నిర్వహిస్తారండి. పూజకి 1 అవర్ ప్రియర్ మనం అక్కడ అవైలబుల్లో ఉండాలి. వకులామాత టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు అక్కడ ఒక కమిటీ హాల్ లాగా ఉంటుంది. ఆ హాల్లో చేశానండి ఈ పూజ. అక్కడ రీచ్ అవ్వగానే మీకు ఇలాంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. ఆ అప్లికేషన్లో మన బేబీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మన పేరెంట్స్ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మన బేబీ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ కార్డు ఉండాలి. పిల్లలు 3 ఇయర్స్ బిలో పిల్లలకి లేదా 5 ఇయర్స్ బిలో పిల్లలకి చేస్తారండి అక్షరాభ్యాసం కార్యక్రమం. ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి ఖచ్చితంగా పంచ అండి మగవాళ్ళకి, అండ్ పిల్లలకి కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తల్లి కానీ లేదా బాబుకు సంబంధించి లేదా పాపకు సంబంధించి వాళ్ళు కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే ఉండాలండి. శారీ లేదా చుడీదార్ అలాంటివి ఖచ్చితంగా ఎథ్నికల్ వేర్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మా వారు మా బాబుని ఎలా సదురుతున్నారు. చాలా బాగుంది కదండి చూడడానికి. అలా కామన్గా చేయగానే ఇలాంటి టోకెన్ ఒకటి ఇస్తారంటే ఈ టోకెన్ ఇచ్చినప్పుడు మనకు అక్షర గోవిందం కిట్ అనేది మన చేతికి ఇస్తారు. ఇక్కడ మా బాబు అల్లరి చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నాడు. కాసేపట్లో పూజ ప్రారంభమైందండి. చూడండి ఇక్కడ మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఈ అక్షర గోవిందం కార్యక్రమం అనేది ప్రారంభించానండి. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां पूर्णं भवतु. ఇక్కడ బాబు గురించి 3 సార్లు ఓం నమో నారాయణ అనే వేద మంత్రాన్ని జపించమంటారు పంతులు గారు. అలాగే చెప్పామండి మేము కూడా. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां पूर्णं. పలక, బలపము, అక్షంతలు, కుంకుమ, పసుపు, కలకంద, కంకణాలు, పెద్ద బాలశిక్ష, స్వామివారి చిత్రపటము, సరస్వతితో కూడుకున్న చిత్రపటము ఇవన్నీ ఇస్తారండి. ఈ పలకపైనే మనము అక్షరాభ్యాసం చేయిస్తాము. ఓం నమో నారాయణాయ అనే వేద మంత్రంతో బాబుకి అక్షరాభ్యాసం అనేది స్టార్ట్ చేశారండి. ఇక్కడ పంతులు గారు కూడా రాయిస్తున్నారు చూడండి. చాలా సంతోషంగా అనిపించింది మాకు. मधुराधिपतेरखिलं मधुरम्. हे कृष्ण तेरे होठ मधुर है, मुख भी मधुर, तेरे नयन मधुर, मुस्कान मधुर, हृदय भी
मधुर है चाल मधुर मधुराधिपते सर्वस्व मधुर मधुराधिपते सर्वस्व मधुर कृष्णा 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 तेरे वचन शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.